శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే విశ్వకర్మ వంశజులైనటువంటి విశ్వబ్రాహ్మణ శిల్పులైనటువంటి శిల్ప బ్రాహ్మణుల గురించి ఈ సమాజానికి ఒక ప్రశ్న. అదేంటంటే ఆదిమ మానవులలోనూ వేదకాలం నాటి సమాజంలోనూ మానవులలో విభేదములు లేవు. తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా అవతరించి అవియే ఈనాటి ఎన్నో కులములకు తెగలుగా ఏర్పడడానికి కారణమయ్యాయి. ఇది మీకు తెలియని విషయమేం కాదు. దేవాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు శిల్ప బ్రాహ్మణులే దేవాలయ నిర్మాణంలో చేయటం కానీ, ఆలయంలో ఉండేటటువంటి మూల విరాట్ విగ్రహ రచన శిల్పశాలలో విగ్రహ ఆదివాసములు, హోమములు, యజ్ఞశాలలో జరిగేవి. అష్టబంధనతో ప్రతిష్టాది కార్యక్రమము, నేత్రోన్మీలన ప్రాణ ప్రతిష్టాది కార్యక్రమము ఆలయ గర్భగుడిలో జరిగేవి. ఆ తర్వాత జరిగే అర్చనాది కార్యక్రమములన్నీ కూడా శిల్ప బ్రాహ్మణుల చేతే జరిగేవి కాదు అనటానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఆ తరువాత ఏర్పడినవే శైవము, వైకానసము, వైష్ణవము, పాంచరాత్రాది అర్చక శాఖలు. విశాలమైన మనస్సుతో ఆలోచించి తెలుసుకోగలరని ఆశిస్తున్నాం. శిల్పులు చెక్కి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలని పూజిస్తూ తమ జీవితాన్ని సుఖప్రదం చేసుకుంటున్న వాళ్ళే తమ కొడుకుల్ని నింపుతున్న ఆ విగ్రహాలను చెక్కినటువంటి ఆ శిల్పులను చులకన చేసి మాట్లాడటం, చిన్న చూపు చూడటం అమానుషం, అతి దారుణం. శిల్పాచార్యులు చెక్కిన ఆ విగ్రహం మీద దేవుని ఆవాహన ఉంది కదా. ఆ దేవుడు విశ్వాంతరాలం నుంచి భూమి మీదకు అవతరించడానికి ఆవాహన వాహకాలే ఈ శిల్పులు చెక్కుతున్నటువంటి విగ్రహాలే కదా. మరి వాటిని పూజించే వాళ్ళు మరియు ఆ దేవుళ్ళు సైతం శిల్పాచార్యులను పట్టించుకోరా? తమకు ఆధారభూతమైనటువంటి విగ్రహాలని శిలాయజ్ఞం చేసి సృజించిన శిల్పుల్ని గుర్తించకపోవటం ఎంత చిత్రం. ఒక్కసారి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. డాక్టర్ కల్వకుంట రామ్మూర్తి గారు రచించినటువంటి శిలాయజ్ఞం అనేటటువంటి గ్రంథం నుంచి కొన్ని ప్రామాణికమైనటువంటి వ్రాతలను మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తెలిసిన గ్రూపుల్లో షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః.